Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో ఫస్ట్ క్వశ్చన్లో 2 బిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బిట్ మనం సాల్వ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ నేను క్వశ్చన్ రాయలేదు కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఫార్మ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఒక 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లంకి అనదర్ ప్రాబ్లంకి కూడా మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఫార్మ్ చేయాలి. దాంతో పాటు ఫైండ్ ది సొల్యూషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్, గ్రాఫ్ ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మెయిన్ క్వశ్చన్. అది రాసి ఇది రాస్తే ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి అది నేను ఓవర్లో చెప్పేస్తాను. ఇదైతే క్వశ్చన్. ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ బిట్ చూడబోతున్నాం. క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10, 10th క్లాస్ చదివేటటువంటి ఒక 10 స్టూడెంట్స్, వాళ్ళు చదివే క్లాస్ 10, వాళ్ళ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా 10. ఈ 10 మెంబర్స్ ఏం చేశారంటే, took part in a mathematics quiz. ఒక మ్యాథమెటిక్స్ క్విజ్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంతమంది మెంబర్స్? 10 మెంబర్స్, అంటే 10 స్టూడెంట్స్. వాళ్ళందరూ 10th క్లాస్. ఏ సబ్జెక్ట్ క్విజ్ అంటే మ్యాథ్స్ క్విజ్. ఓకే. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ది నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇది మనం ఇటు నుంచి థింక్ చేసి రావాలి. బాయ్స్ యొక్క నెంబర్ కంటే గర్ల్స్ యొక్క నెంబర్ 4 ఎక్కువ ఉంటే, అంటే 4 గర్ల్స్ ఎక్కువ ఉన్నారు ఈ టీంలో. ఈ 10 మెంబర్స్ లోని బాయ్స్ కంటే 4 గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ది క్విజ్. సో ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఈ క్విజ్ లో పార్టిసిపేట్ చేశారు అనేది క్వశ్చన్. ఇది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో జాగ్రత్త చెప్తున్నాం చూడండి. ఫస్ట్ 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10. ఇది మనం స్టార్ట్ చేయాలి ఏంటంటే, ఒక ఈజీ మెథడ్ చెప్తాను, స్లో లెర్నర్స్ బాగా యూజ్ అవుతుంది. ఇలా ఏదైనా కంపారిజన్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అలా ఏమైనా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి ఇలాగా కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఉంటే దానికి ముందున్న దాన్ని ముందుగా మనం ఎక్స్ వేసుకుంటే లేక చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ లో ఏమన్నా ఇలా 2 థింగ్స్ కంపేర్ చేస్తున్నప్పుడు దేనికి ఏ ఆబ్జెక్ట్ లేదా దేని తర్వాత అయితే మనకి కామా కానీ ఫుల్ స్టాప్ కానీ వస్తుందో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ తర్వాత కామా వచ్చింది, అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ మనం ఎక్స్ అనుకుంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఇది అందరికి అర్థమే అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ బాయ్స్ మనం ఎక్స్ అనుకుంటే ప్రాబ్లం ఈజీ సాల్వ్ చేసేవచ్చు. ఇప్పుడు అదే మనం తీసుకోబోతున్నాను నేను. లెట్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్. రైట్. ఇప్పుడు గర్ల్స్ ఏమనుకుందాం అంటే వై అనుకోవచ్చు, లేదంటే 4 ఎక్కువ కాబట్టి 4 + x అనుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక్కటి థింక్ చేయండి. గర్ల్స్ 4 + x అనేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీ సాల్వ్ అయిపోతుంది. కానీ ఇది మనకి క్వశ్చన్ ఏంటి, చాప్టర్ కూడా ఏంటి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి వై అనుకోవాలి. ఇంకో వేరియబుల్ తీసుకోకుండా సాల్వ్ చేసేయచ్చు. కానీ ఇది పర్టికులర్లీ ఈ చాప్టర్ కి సంబంధించారు కాబట్టి ఇది ఇంకో వేరియబుల్ వైగా తీసుకుందాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ని వై అనుకుందాం. అండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి వై. ఓకే. ఎక్స్ బాయ్స్, వై గర్ల్స్. ఇప్పుడు మనం ఈ డేటా దగ్గర పెట్టుకుని ఈ క్వశ్చన్ చదువుతూ, ఇది ఇంగ్లీష్ లో ఉన్న క్వశ్చన్ ని మ్యాథ్స్ లో కన్వర్ట్ చేసేద్దాం. 10 స్టూడెంట్స్ అన్నారు కదా, మరి స్టూడెంట్స్ అంటే ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. సో గివెన్ 10 స్టూడెంట్స్ కాబట్టి గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 అని రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఈ క్విజ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రం 10 కాబట్టి ఇది మనం మ్యాథ్స్ లో మారిస్తే నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇది మీకు అర్థం అవడం చెప్తాను, జస్ట్ అర్థం చేసుకోవడం చెప్తున్నాను. బి ఫర్ బాయ్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ టోటల్ వచ్చి 10. మనం అనుకున్న దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ బాయ్స్ నెంబర్ ఎక్స్, గర్ల్స్ నెంబర్ వై కాబట్టి x + y = 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను సెకండ్ సిచ్యువేషన్ ఇక్కడ రాస్తాను. ఒకసారి గివెన్ రాస్తాను కదా. ఆల్సో గివెన్
ఆల్సో గివెన్, దీంతో పాటు ఇంకోటి కూడా ఏంటి ఇవ్వడం జరిగిందంటే ఈ రిమైనింగ్ క్వశ్చన్, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దాన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇవ్వడం జరిగింది కదా. అది ఇక్కడ నేను రాస్తాను చూడండి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్, ఇక్కడ నేను 4 ఇక్కడ రాసి మోర్ దాన్ అంటే ప్లస్ పెడుతున్నాను. ఒకవేళ 4 లెస్ దాన్ అని ఇస్తే -4 రాయాలి. ఓకే, 4 మోర్ దాన్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఓకే, మనకు తెలిసిందేంటి, గర్ల్స్ అంటే y అని తెలుసు. సో y ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది x కాబట్టి x+4, y ఈజ్ ఈక్వల్ టు x+4. ఇప్పుడు దీని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇంతవరకు మనం ఈ క్వశ్చన్ లో ఒక పార్ట్ సాల్వ్ చేసాం. ఏంటంటే ఈ ప్రాబ్లం ని మనం ఏం చేసామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా మార్చేము. ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. దీని తర్వాత క్వశ్చన్ ఏంటంటే కంటిన్యూషన్. ఇదే క్వశ్చన్ లో కంటిన్యూషన్ ఏంటంటే ఫైండ్ ది సొల్యూషన్ బై గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఇది ప్రస్తుతానికి బోర్డు అంతా ఫిల్ అయిపోయింది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ నేను సపరేట్ గా రాసి బోర్డు మొత్తం అరేంజ్ చేసి అక్కడి నుంచి నేను మీకు సాల్వింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, నేను బోర్డు అరేంజ్ చేస్తాను కానీ ఈక్వేషన్స్ రాయలేదు. ఎందుకు రాయలేదంటే జస్ట్ మనం గుర్తు తెచ్చుకొని ట్రై చేద్దాం. ఎలా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ 10 కాబట్టి మనకి ఆల్రెడీ x+y ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ రకంగా ఒకసారి మన క్వశ్చన్ కూడా ఒకసారి గుర్తొస్తుంది అంతే, అంతమించి ఇంక లాజిక్ ఏం లేదు. అలానే గర్ల్స్ వచ్చి బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓకే, ఆ ఈక్వేషన్ ఎక్కడ రాస్తానంటే నేను గర్ల్స్ అంటే y కదా అనుకున్నాం, బాయ్స్ కంటే 4 ఎక్కువ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు రెండు నేను గ్రాఫికల్ గా గ్రాఫ్ యూజ్ చేసి సాల్వ్ చేయబోతున్నాను. గ్రాఫ్ చేసే ముందు మనం ఏం చేద్దాం అంటే వీటిలో కొంచెం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్పెషల్లీ నేను చెప్పే ఈ క్లాసెస్ మ్యాథ్స్ అంటే కొంచెం భయపడే వాళ్ళు, స్లో లెర్నర్స్ అంటే మ్యాథ్స్ అంటే చాలా భయం అనుకున్న వాళ్ళ దృష్టిలో పెట్టి చెప్తున్నాను కాబట్టి నేను కొంచెం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏం చేద్దాం అంటే y అనే వాల్యూని మనం సబ్జెక్ట్ గా చేసి రాసుకుందాం. అంటే ఇక్కడ మనకి x+y ఈక్వల్ 10 అయితే y మాత్రమే అవుతుంది, x అని పంపించేద్దాం, 10 - x అవుతుంది. ఇది ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 గా తీసుకుంటున్నాను, 10 - x. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో అంటే xy లో రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఆ వాల్యూస్ నేను ఇంకా ఫిక్స్డ్, ఇంక ఇది ప్రతి ప్రోడక్ట్ అలాగే తీసుకుంటున్నాను. నేను x వాల్యూని రైట్ సైడ్ కాబట్టి ఒకసారి -1, ఒకసారి 0, ఒకసారి 1 తీసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి ప్రతి ప్రోడక్ట్ ఇవే వాల్యూ తీసుకోబోతున్నాను. ఇవి కాకుండా ఏ వాల్యూస్ అని తీసుకోవచ్చు అంటే మనం సింప్లిఫికేషన్ బట్టి ఈజీని బట్టి రకరకాల వాల్యూస్ తీసుకోవచ్చు, కానీ అందరూ అలా తీర్చలేకపోవచ్చు. సో వాళ్ళకి ఒక స్టాండర్డ్ మెథడ్ చెప్పేస్తే అది కొంచెం లెంతీ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఈజీగా గుర్తుంటుంది. ఇంక ఇదే గుర్తుపెట్టుకోండి, ఎక్స్కి ఒక -1, ఒక 0, ఒక 1 తీసేసుకోండి. ఇప్పుడు ఎక్కడైనా సరే అంతే, ఎక్కడైనా కూడా ఎక్స్ రైట్ సైడ్ ఉంది కదా, సో దీని మనం మార్చక్కర్లేదు. కాకపోతే ఎక్స్కి ఒక -1, 0, 1 అంతే. ఇంకా ప్రతి ప్రోడక్ట్ అలాగే ట్రై చేద్దాం. ఒకవేళ పెద్ద వాల్యూస్ వచ్చినా అలా ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు కరస్పాండింగ్ y వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. 10 -1 10+1, 10+1 అంటే 11. కావాలంటే మనం రఫ్ లో సింప్లిఫై చేసి చూసుకోవచ్చు, కానీ ఇది అంత పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు x 0 పెడుతున్నాను, 10 - 0 10 ఓన్లీ. ఇప్పుడు 1 పెడతాను, 10 - 1 9. ఇప్పుడు ఏం చేస్తానంటే x వాల్యూని y వాల్యూని సైడ్ బై సైడ్ రాస్తున్నాను. ఫస్ట్ x వాల్యూ -1 అయితే y ఏమో 11, ఇది 0 అయితే ఇది 10, ఇది 1 అయితే ఇది 9. ఓకే, ఈ 3 వాల్యూస్ తోనే మనం గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మనం మెయిన్ దేని మీద ఫోకస్ చేద్దాం, -1, 11, 0, 10, 1, 9. ఓకే, ఈ వాల్యూస్ రెడీ. ఇప్పుడు ఇవి కూడా అదే అనుకున్నాం కదా, x బదులు -1 తీసుకున్నాం కదా. ఇది ఏం చేద్దాం అంటే -1 + 4 అంటే 4 - 1 3, 0 + 4 అంటే 4, 1 + 4 అంటే 5. ఇక్కడ కూడా నేను x, y టుగెదర్ రాస్తున్నాను. ఎప్పుడు ఫస్ట్ x వాల్యూ రాయండి. -1, 3, 0, 4, 1, 5. ఓకే, రైట్. ఈ వాల్యూస్ రెడీ చేసుకున్న తర్వాత
ఇక్కడ నేను మీకు గ్రాఫ్ డ్రా చేసి చూపిస్తాను. యాక్చువల్లీ మీ గ్రాఫ్ ఎగ్జామ్ లో గ్రాఫ్ పేజ్ అడిగి గ్రాఫ్ పేపర్ అడిగి అక్కడ పెన్సిల్ యూజ్ చేసి చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను గ్రాఫ్ పేపర్ పెట్టి చూపిస్తే చాలా డిఫికల్ట్ కాబట్టి కనిపిస్తాను బోర్డు మీద డ్రా చేసి చూపిస్తాను మీకు. ఈ రెండింటికి ఇప్పుడు నేను గ్రాఫ్ డ్రా చేయబోతున్నాను. సో ఫస్ట్ గ్రాఫ్ మనకు బేసిక్ గా కావాల్సింది ఏంటి, ఒక ఎక్స్ యాక్సిస్ ఒక వై యాక్సిస్. ఇది వచ్చి ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది మైనస్ ఎక్స్ అనొచ్చు, ఎక్స్ డాష్ అనొచ్చు. ఇది వై యాక్సిస్, ఇది వై డాష్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి ఎక్స్ మీద అయితే 3 వాల్యూస్ -1 0 1 అది తీసేసుకోవచ్చు. కానీ వై మీద 11 దాకా తీసుకోవాలి. ఇక్కడ మాక్సిమం వాల్యూ, ఇక్కడ మాక్సిమం వాల్యూ 5 దాకా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 11 తీసుకోవాలి. సో ఇప్పుడు అన్ని పాజిటివ్ కాబట్టి ఇక్కడ చిన్న మార్పు చేస్తాను. ఇక్కడ 11 దాకా ప్లేస్ చాలదు కాబట్టి చిన్న మార్పు ఏంటంటే ఈ ఎక్స్ యాక్సిస్ కొంచెం కింద డ్రా చేస్తాను. ఎందుకంటే వై యాక్సిస్ ఎక్కువ మనకి స్పేస్ ఉంటుంది, పాజిటివ్ వై యాక్సిస్ ఎక్కువ స్పేస్ ఉంటే డ్రా చేస్తాను. ఇక్కడ డ్రా చేస్తాను ఎక్స్ యాక్సిస్ ని. ఇది ఎక్స్ డాష్, ఇది ఎక్స్. ఇలా ఎందుకు చేశానంటే వైకి మనకి మాక్సిమం వాల్యూ 11 కావాలి. అంటే ఈ పైన ఇలా మనం 11 రాయాలి కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఇది ఎక్స్ యాక్సిస్ కింద డ్రా చేస్తాను అంతే. ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకొకటి ఎక్స్ట్రా 12. ఇదే గ్యాప్ లో మనం ఓకే -1 -2 -3 చాలు, మనం -1 వస్తే చాలు. యాక్చువల్లీ ఇది 1 2 3 వైలో నెగిటివ్ వాల్యూస్ డ్రా చేద్దామంటే యాక్చువల్ వైలో నెగిటివ్ వాల్యూస్ ఏం రాలేదు మనకి. కానీ ఓకే, జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఏదో 1 2 వాల్యూస్ చూపిద్దాం, 3 వాల్యూస్ చూపిస్తాను. ఇప్పుడు వీటిని నెంబరింగ్ ఇస్తాను చూడండి. ఈ ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్ అంటే ఇది ఓ కదా, ఇది ఓ 0 0 కానీ కొంచెం సైజ్ తగ్గిస్తాను 0 కనిపిస్తుంది కదా. ఇది 1 2 3, ఇది -1 -2 -3. ఆరిజిన్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు ఇట్ని రాసి వాల్యూస్ అనుకుంటారు. కాదు, ఆరిజిన్ నుంచే మన జర్నీ స్టార్ట్ అవ్వాలి. రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెగిటివ్. వై యాక్సిస్ పైకి రాస్తే పాజిటివ్, కిందకి రాస్తే నెగిటివ్. సో ఇది కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఇస్తాను, అక్కడ కొంచెం తగ్గిద్దాం గ్యాప్స్. ఇది ఇక్కడ గ్యాప్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను నెంబర్ ఇస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది -1 -2 -3 రైట్. ఇప్పుడు స్కేల్ రాయబోతున్నాను ఇక్కడ నేను. స్కేల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, వై యాక్సిస్ మీద తీసుకుని రాయాలన్నమాట. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to, on y axis 1 centimeter equal to. ఇక్కడ మీకు ప్రతి గ్రాఫ్ కూడా 1 centimeter అని ఫిక్స్డ్ కాబట్టి మనం ఏ వాల్యూస్ తీసుకున్నాం అనేది ఆ డిఫరెన్స్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ 1 2 3 డిఫరెన్స్ 1 గా తీసుకున్నాం కాబట్టి 1 యూనిట్ అని రాద్దాం. 1 సెంటీమీటర్ నేను 1 యూనిట్ గా తీసుకున్నాను. వై యాక్సిస్ మీద కూడా 1 2 3 తీసుకున్నాం, అక్కడ కూడా నేను 1 యూనిట్ అని రాస్తున్నాను. ఓకే రైట్. లేదా 1 స్టూడెంట్ అవుతుందా? స్టూడెంట్స్ 1 స్టూడెంట్ కూడా రాసుకోవచ్చు. కానీ ఇది మన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఒక ఇండికేట్ చేస్తుంది. స్టూడెంట్స్ అంటే బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. మనం అనుకున్న ఎక్స్ ఏమో బాయ్స్, ఇదేమో గర్ల్స్. సో రెండు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా అలా రాయకుండా ఇలా రాస్తాం 1 యూనిట్ 1 యూనిట్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ నేను మీకు గ్రాఫ్ ఎలా డ్రా చేసి చూపించబోతున్నాను. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటిది అంటే షార్ట్ పీస్ కదా. దీన్ని మీరు మీ బైక్ అనుకోండి, ఒక బైక్. ఈ బైక్ ఇది పార్కింగ్ ప్లేస్, ఈ 0 అనేది పార్కింగ్ ప్లేస్. మీరు ఎక్కడ తిరిగినా అక్కడ పార్క్ చేయండి. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ -1 అంటే ఎక్స్ మీద ఇక్కడి నుంచి బైక్ మీకు ఫస్ట్ రైట్కి కానీ లెఫ్ట్కి కానీ వెళ్ళాలి. ఇక్కడి నుంచి -1 అంటే లెఫ్ట్కి వచ్చాను. ఎక్స్ యాక్సిస్ మీద -1 లెఫ్ట్కి వచ్చాను. బైక్ ఎక్కడ ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి +11 అంటే ఇదే లైన్ మీద 11 దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఇది -1, 11 అది ఎలా చేయాలి. మళ్ళీ బైక్ ఇక్కడ పెట్టేసుకోండి ఆర్జన్ దగ్గర. 0 అంటే అక్కడే ఉండాలి, కదలొద్దు. 10 అక్కడే మీరు 10కి వెళ్ళిపోవాలి. అంటే ఇక ఇది మళ్ళీ బైక్ తెచ్చి పెట్టేసుకోండి. 1 దగ్గర 9,
ఓకే, ఈ మూడు మనం ఎలాగూ స్కేల్ పెట్టి జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. 3 పాయింట్లు కూడా జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఉంచండి. ఇవి అవసరమైతే ఎక్స్ట్రాక్షన్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రాఫ్. ఇది ఏ గ్రాఫ్? x + y = 10 అని కానీ y = 10 - x కానీ x + y = 10 అని రాస్తున్నాను. x + y = 10. ఓకే, అది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్, -1 దగ్గర బైక్ పెట్టండి, 0 దగ్గర బైక్ -1 దగ్గర పెడదాం, 3కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఇది ఇటు చూస్తే -1, ఇటు చూస్తే 3. తర్వాత 0 దగ్గర బైక్ ఉంచండి, ఇగో 0. అక్కడే 4కి మూవ్ అవ్వాలి, ఎక్కడి నుంచి 4కి వెళ్ళాలి, ఇది 4. తర్వాత 1 దగ్గర బైక్ పెట్టండి, అక్కడి నుంచి 5కి వెళ్ళండి, అంటే ఇది మనకి 5. ఇప్పుడు ఈ 3 పాయింట్లు జాయిన్ చేద్దాం. ఇది ఇలాగ ఎక్స్టెన్షన్ చేసి అది ఎక్కడ మీట్ అవుతుందో బిఫోర్ ప్రీవియస్ గ్రాఫ్ని, అది మనకి సొల్యూషన్ అవుతుంది. యాక్చువల్లీ గ్రాఫ్ పేపర్ యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా వాల్యూస్ తెలిసిపోతాయి. గ్రాఫ్ పేపర్ యూజ్ చేస్తే కరెక్ట్గా తెలుస్తాయి మనకి వాల్యూస్. సో ఇది మనకి ఇలా చూసుకుంటే ఇది 3 దగ్గర, ఇలా చూసుకుంటే ఇది 7 దగ్గర మీట్ అవుతున్నాయి. ముందు ఏ వాల్యూ రాయాలి? x యాక్సెస్ కరస్పాండింగ్ వాల్యూ 3 రాయాలి, ఆ తర్వాత y వాల్యూ 7 రాయాలి. ఇది 3,7. ఈ లైన్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? ఏ గ్రాఫ్ ఇది కదా, y = x + 4. అది ఇక్కడ రాద్దాం. ఇక్కడ నేను y = x + 4 అని రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్. ఇలా మీరు గ్రాఫ్ డ్రా చేసి, ఇది ఇంకా నేను మీకు రఫ్గా చెప్పాను కానీ పర్ఫెక్ట్గా గ్రాఫ్ పేపర్ యూజ్ చేస్తే మీకు ఇది 3,7 దగ్గర ఎగ్జాక్ట్గా మీట్ అవుతుంది. సో ఇలా గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత కంక్లూజన్ ఏంటి రాయాలి అంటే లాస్ట్ ఇంకెక్కడ ఇది విజిబులా? ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను ఫ్రమ్ ది గ్రాఫ్ x, y is 3,7. x, y is 3,7. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే x = 3 అండ్ y = 7. ఇక్కడ మనం మ్యాటర్ కూడా రాయొచ్చు. x అంటే ది నెంబర్ ఆఫ్ బాయ్స్, ప్లేస్ ఉందా? x అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ కాబట్టి ఇక్కడ x అంటే ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అని రాసేద్దాం. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ మనం x అనుకున్నాం కాబట్టి 3 బాయ్స్. అండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ని y అనుకున్నాం కాబట్టి 7 గర్ల్స్. సో ఇది మనం గ్రాఫికల్ గా కూడా సాల్వ్ చేస్తాం. ఒక్కసారి క్వశ్చన్ తో ఫైనల్ గా కంపేర్ చేసుకుందాం. టోటల్ మెంబర్స్ 10 మెంబర్స్ ఉండాలి. 3 + 7 10 కదా, సరిపోయింది. గర్ల్స్ బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉండాలి. గర్ల్స్ 7, బాయ్స్ 3. సో గర్ల్స్ బాయ్స్ కన్నా 4 ఎక్కువ కదా. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1లో ఫస్ట్ బిట్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.